మాతృభ్యో నమః పితృభ్యో నమః శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆదివారం నుండి శనివారం వరకు వివిధ రాశుల వారికి గ్రహచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహ సంచారంలో మార్పులు ఏవైనా ఉన్నాయో ఏమో చూద్దాం. ఈ వారంలో సూర్యుడు హస్త నక్షత్రంలో నుండి చిత్తా నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. రాశిలో మార్పు ఏమీ ఉండదు, నక్షత్ర మార్పు మాత్రమే ఇది. చంద్రుడికి సంబంధించిన నక్షత్రంలో నుండి కుజుడికి సంబంధించిన నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు చిత్తా నక్షత్రంలో నుండి స్వాతి నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కూడా రాశిలో మార్పు ఏమీ లేదు, కాకుంటే కుజుడి నక్షత్రంలో నుండి రాహువుకు సంబంధించిన నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే శుక్రగ్రహము తన స్వంత నక్షత్రంలో నుండి సూర్యుడికి సంబంధించిన నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. పూర్వ ఫల్గుని లేదా పుబ్బ నక్షత్రంలో నుండి ఉత్తర ఫల్గుని నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ రాశిలో కూడా మార్పు ఉంది. సింహరాశిలో నుండి కన్యా రాశిలోనికి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహాల మార్పు వలన కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ముఖ్యంగా ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రంగంలో ఉంటారో, ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉంటారో, ఐటీ ఉద్యోగంలో ఉంటారో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏదైనా ఫేజ్లో వర్క్ చేస్తూ ఉంటారో, అలాగే ప్రోగ్రామింగే అనుకోండి, ఏదైనా ఎస్డిఎల్సిలో ఏదైనా ఫేజ్లో ఉన్నవారు, అలాగే డేటా అనలిటిక్స్ అని, డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎన్నో ఉన్నాయి ఈ కంప్యూటర్ సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించి. వీటిలో ఉద్యోగం చేస్తున్నవారు లేదా వీటికి సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారు ఈ వారంలో అనుకూల ఫలితాలను పొందడానికి అవకాశం పుష్కలంగా ఉంది. అప్స్కిల్ అవ్వండి, నూతన ప్రయత్నాలు చేయండి, లేదా నూతన అవకాశాలు పొందడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. మొత్తంగా ఈ రంగంలో ఉన్నవారికి ఈ వారము శుభపరిణామమే చెప్పవచ్చును, శుభప్రదంగానే ఉంటుంది. వీటితో పాటు ఎవరైతే భూతత్వము అగ్నితత్వమునకు సంబంధించిన రంగాల్లో ఉంటారో, ఇక్కడ అగ్నితత్వము అంటే చాలా వస్తాయి. ఫైర్ డిపార్ట్మెంటే అనుకోండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే అనుకోండి, మైనింగ్కి సంబంధించి కొన్ని విభాగాలే అనుకోండి. ఈ విధంగా అగ్నితత్వానికి సంబంధించిన వృత్తి ఉద్యోగంలో ఉంటారో, అలాగే భూతత్వానికి సంబంధించి రియల్ ఎస్టేటే అనుకోండి, లేదా మైనింగే అనుకోండి, లేదా ఈ నీటికి సంబంధించిన బోర్వెల్స్కి సంబంధించినవి అనుకోండి, లేదా కొన్ని మైన్స్, మెటల్స్, మినరల్స్కి సంబంధించినవి అనుకోండి. ఈ విధంగా ఈ భూతత్వానికి సంబంధించిన రంగంలో ఉంటారో వారికి కూడా ఈ వారం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఎవరైతే కమ్యూనికేషన్ విభాగానికి చెందిన వారు ఉంటారో, కమ్యూనికేషన్ అంటే ప్రింట్ మీడియానే అనుకోండి, సోషల్ మీడియానే అనుకోండి, లేదా వివిధ ఆర్గనైజేషన్స్లో, చాలా ఆర్గనైజేషన్స్లో, కంపెనీస్లో దీనికి సంబంధించిన సపరేట్ విభాగం కూడా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్కి సంబంధించి, హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి. సో వాటిలో ఉన్న వాటికైనా అనుకోండి ఈ వారము కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన గమనిక, ఈ వారంలో అన్ని రాశులకు సంబంధించి ఎక్కువ మందికి ఆన్ అండ్ ఆఫ్గా కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది. మొదటి 2 లేదా 3 రోజులు మెదడుపై భారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ తర్వాత 2 రోజులు సాధారణంగా చక్కగా ఉంటుంది. మళ్ళీ చివరి 2 రోజులు, వారంలో చివరి 2 రోజులు మళ్ళీ ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఆ మెదడుపై భారం అనేది శారీరకపరమైన సమస్యల ద్వారా కావచ్చు, లేదా ఆర్థికపరమైన సమస్యల ద్వారా కావచ్చు, లేదా వృత్తికి సంబంధించిన సమస్యల వల్లైనా కావచ్చు. అయితే కొందరు దీన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు, కొందరు హ్యాండిల్ చేసుకోలేరు. అది వారి వారి వ్యక్తిగత జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఇది ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి. ఇక 12 రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా
మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈ వారము మొత్తంగా చూస్తే అనుకూలంగానే ఉంది. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. శారీరక ఆరోగ్యం అనేది ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరంగా కూడా పెద్ద సమస్యలు ఏమీ కనబడటం లేదు ఈ వారంలో మేషరాశి వారికి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే పెద్దవారి పట్ల బాధ్యతను కూడా కలిగి ఉంటారు. ఈ రాశికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులు, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కొంచెం క్రమశిక్షణను కలిగి ఉండటం సూచించటమైనది. కొంచెం ఆట విడుపును పక్కన పెట్టాలి. పోస్ట్పోనింగ్ అనే దానిని పక్కన పెట్టాలి. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము అనేవి కనబడుతున్నాయి. కొత్త వస్తువులను కొనే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చును. ఈ రాశివారు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవటం శ్రేయస్కరం. అలాగే అమ్మవారికి సంబంధించిన ఆరాధన కూడా చేయాలి. దీని ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము మొత్తంగా చూసుకుంటే అనుకూలంగానే ఉందని చెప్పవచ్చును. తమ వృత్తిలో ఉన్నవారు కొంచెం ప్రశాంతంగానే కాలం గడుపుతారని చెప్పవచ్చును. వృత్తిలో చికాకులు అనేవి తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము మొత్తంగా చూసుకుంటే అనుకూలంగానే ఉందని చెప్పవచ్చును. ఈ వారంలో వీరికి గృహ సౌఖ్యం ఉంది, కనబడుతూ ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేయకండి. ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు కొంత జాగ్రత్తను పాటించండి. అలాగే ఈ వారంలో వీరికి మానసిక ఆందోళన అనేది తగ్గుతుంది. కొంచెం ప్రశాంతంగానే కాలం గడుపుతారు. శారీరక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఆర్థిక పరంగా పెద్దగా లోటు అనేది కనబడటం లేదు. మేనేజబుల్ అని చెప్పవచ్చును. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గే అవకాశం కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఓపికగా ఉంటే, ముఖ్యంగా మౌనంగా ఉంటే వాటి నుండి బయటపడవచ్చును. అలాగే స్టూడెంట్స్, విద్యార్థులు ఈ రాశికి సంబంధించిన వారు చక్కగా చదువుకుంటారు. ఒక ప్రణాళికతో ముందుకు వెళతారు అని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా కూడా పెద్దగా లోటు ఏమీ కనబడటం లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ రాశివారు ప్రతి నిత్యము సూర్యారాధన చేయడం ద్వారా యోగ్యత ఉన్నవారు సంధ్యావందనం ఆచరించండి ప్రతినిత్యము. లేదా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ లేదా సూర్యాష్టకము ఇలాంటివి సూర్యుడికి సంబంధించిన ఆరాధన ప్రతినిత్యం చేయటం సత్ఫలితాలనిస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. అలాగే కొంత పని భారం తగ్గుతుంది అని చెప్పవచ్చును. మానసిక ఉల్లాసం అనేది ఉంటుంది. శారీరకంగా శ్రమ అనేది తగ్గుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి చక్కగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలకై ప్రయత్నం చేయండి. సత్ఫలితాలను పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థికంగా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. కొంచెం ఖర్చులు పెరగటానికి ఆస్కారం ఉంది. సరైన ప్రణాళిక అవసరం. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారు. అలాగే కొంచెం ఒత్తిడిని పొందటానికి అవకాశం కనబడుతుంది. స్టూడెంట్స్కి ఒత్తిడికి దూరంగా ఉండండి. స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. మెడిటేషన్ చేయండి. ఈ రాశి జాతకులు ఈ వారము
విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. తమ ఆరోగ్యమే అనుకోండి, కుటుంబ సభ్యుల ఆరోగ్యమే అనుకోండి, ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరము. ఆర్థిక పరంగా ముందు చూపు అనేది 100% సూచించడమైనది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. భగవంతుడి అనుగ్రహంతో దానికి తగ్గ ఆదాయం ఉంటుంది. చింతించనవసరం లేదు, బాధపడనవసరం లేదు. కాకపోతే సరైన ప్రణాళిక అవసరము. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానర్స్ని, అడ్వైజర్స్ని సంప్రదించండి. భవిష్యత్తుకై సరైన పునాదులు వేసుకోండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఉన్న ఈ రాశి జాతకులు ఈ వారము కొంచెం పని ఒత్తిడిని కలిగి ఉంటారు. టాస్క్స్ పెరిగే అవకాశం ఉంది. రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే నూతన అవకాశాలకై ప్రయత్నం చేయాలనుకుంటున్నారో వారు కొంతకాలం ఆగండి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆగండి. వచ్చే సంవత్సరం అప్పటి పరిస్థితులను బట్టి మళ్ళీ చెప్తాను. ఇప్పటికి వరకైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్నవారు కొంతకాలం పోస్ట్పోన్ చేయండి. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ వారము కొంచెం సీరియస్నెస్ అనేది పెంచుకోవాలి. వారికి అన్నీ తెలుసు, ప్లానింగ్ అంతా ఉంటుంది, సీరియస్నెస్ కూడా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటారు. ఆట విడుపు అనేది ఉంటుంది. సోషల్ మీడియాలో టైంపాస్ చేసే అవకాశం కనబడుతుంది ఈ డైవర్షన్లో భాగంగా. సో అన్నీ తెలిసినా కూడా కొంచెం ఈ మైండ్కి లొంగిపోతారు, మనసుకి లొంగిపోతారు, ఆట విడుపును ప్రదర్శిస్తారు. కొంచెం సీరియస్గా ఉండండి. మొత్తంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారం వీరు ప్రతి నిత్యము కనకధారా స్తోత్రం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కొంత ఉల్లాసంగా గడుపుతారు. శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. మెదడుపై భారాన్ని కొంచెం తగ్గించండి. మెడిటేషన్, ధ్యానం, యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. శరీరానికి తగినంత శ్రమను ఇవ్వండి. ఆర్థిక పరంగా కొంచెం వెసులుబాటు అనేది ఉంటుంది. ఇబ్బంది ఉన్నా కూడా కొంచెం వెసులుబాటు అనేది కనబడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ ఆ ఛాలెంజెస్ని స్వీకరిస్తారు, సక్సెస్ఫుల్గా ముందుకు వెళతారు. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారు, సరైన ప్రణాళికతో ముందుకు వెళతారు. అప్పుడప్పుడు కొంచెం డైవర్షన్స్ ఉన్నా కూడా ఆ సీరియస్నెస్ అనేది వారి మనసులో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ముందుకు వెళతారు అని చెప్పవచ్చును. ఈ రాశి జాతకులు ఈ వారము సూర్యారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతి నిత్యము శివార్చన చేయటము, శివలింగానికి అభిషేకం లాంటివి చేసుకోవటం అనేది సూచించటమైనది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈ వారం మొత్తంగా చూసుకుంటే మిశ్రమంగా ఉంటుంది. పాజిటివ్ అండ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతాయి వీరికి. మొత్తంగా చూసుకుంటే వీరు అన్నింటినీ
అధిగమిస్తారు, ఒత్తిళ్లను అధిగమిస్తారు, సక్సెస్ఫుల్గా ముందుకు వెళతారు. మానసిక ఉల్లాసం అనేది ఉంటుంది. ఆ మానసిక బలమే వీరిని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటంలో సహకరిస్తుంది. శారీరకంగా ఆరోగ్యం ఉంటుంది. ఆర్థిక పరంగా ఎటువంటి చికాకులు ఉండవు అని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు కొత్త ప్రాజెక్ట్స్కై లేదా కొత్త అవకాశాలకై ప్రయత్నం చేయండి, లేదా దానికి సంబంధించిన పునాదులు వేసుకోండి. అనుకూలమైన ఫలితాలు భవిష్యత్తులో పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, సరైన ప్రణాళికతో ముందుకు వెళతారు. పెద్దవారి సూపర్విజన్ అనేది ఈ రాశి విద్యార్థులకు చాలా చాలా అవసరము. పెద్దవారి గైడెన్స్ వీరికి చాలా చాలా అవసరం ఈ వారంలో. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. మిశ్రమంగా ఉన్నా కూడా పాజిటివిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ రాశి జాతకులు ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. చేస్తున్న పనుల్లో పురోగతి కనబడుతుంది. ప్రయత్నం ద్వారా విజయాలను పొందుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది. కొంచెం పని ఒత్తిడి ఉన్నా కూడా దాని నుండి బయటపడతారు. అలాగే శారీరకంగా దృఢంగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి పెద్దవేవి కాదు, వాటి నుండి బయటపడతారు. తగినంత రెస్ట్ అవసరం ఈ రాశి వారికి ఈ వారంలో. అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే పెద్దగా ఇబ్బందులు ఏమీ కనపడటం లేదు. కాకపోతే అప్స్కిల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నూతన అవకాశాలకై ప్రయత్నం చేయండి. మీ ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నం చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, సరైన ప్రణాళికలతో ముందుకు వెళతారని చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. శివాలయ సందర్శన వీరికి మేలును కలగచేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ రెండూ ఉంటాయి. ఆర్థిక పరంగా వెసులుబాటు కనబడుతుంది. మానసిక ఆరోగ్యం ఉంటుంది. కొంచెం శారీరక శ్రమ అనేది కనబడుతుంది ఈ రాశి జాతకులకు. శ్రమ కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చును. అలాగే ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఏవైనా కొత్త వస్తువులు కొనాలనుకున్నా, లేదా కొత్త వాటిపై ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదా వ్యాపార రంగంలో కొత్తగా డెవలప్మెంట్స్ ఏమైనా తేవాలి అనుకున్నా కొంతకాలం ఆగండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ వారంలో శ్రమ ఎక్కువగా ఉన్న కారణంగా శరీరానికి తగినంత విశ్రాంతిని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆర్థిక పరంగా చూసుకున్నా, వృత్తిపరంగా చూసుకున్నా పెద్దగా ఛాలెంజెస్ అయితే ఏమీ కనబడటం లేదు. ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. పరధ్యానంలో ఉండకండి. ఈ రాశి జాతకులు ఈ వారము ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులు ఈ వారంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మౌనం మంగళప్రదం అనే ఈ సూక్తిని గుర్తుంచుకోండి. సాధ్యమైనంతగా దైవ ధ్యానంలో ఉండండి. తమను తాము ఎప్పుడూ ఎంగేజ్డ్గా ఉండేట్టు చూసుకోండి. ఖాళీగా కూర్చునే ప్రయత్నం చేయకండి. శారీరకంగా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మానసికంగా పెద్దగా ఇబ్బందులు ఏమీ కనబడటం లేదు.
ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు చక్కగా ముందుకు వెళతారని చెప్పవచ్చును. కొంత పని ఒత్తిడి ఉన్నా కూడా దాని నుండి బయటపడతారు. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారంలో చక్కగా చదువుకుంటారు. కొంచెం ఆటవిడుపు ఉన్నా కూడా అది పెద్దగా వారిపై ప్రభావం చూపదు. వారి విద్యపై, చదువుపై, ప్రయత్నాలపై ప్రభావం చూపదు అని చెప్పవచ్చును. ఈ ధనుర్రాశి జాతకులు కుటుంబ సభ్యులతో మెలిగే విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. కొంచెం నోరు అదుపు తప్పే ప్రమాదం ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెతను గుర్తుంచుకోండి. మొదట్లోనే చెప్పినట్టు మౌనం మంగళప్రదం అనే సూక్తిని కూడా గుర్తుంచుకోండి. ఈ రాశి జాతకులు ఈ వారము ప్రతినిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను, సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులు ఈ వారంలో చేసే ప్రయత్నాల్లో ఫలితాలను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయండి. శారీరకంగా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం కనబడుతుంది. సరైన వ్యాయామం చేస్తూ ఉండండి ప్రతినిత్యము. అలాగే ధ్యానం చేస్తూ ఉండండి. రోజు ప్రతినిత్యం 10 నిమిషాలైనా, కనీసం 10 నిమిషాలైనా ధ్యానం చేస్తూ ఉండండి. ఆర్థిక పరంగా సరైన ప్రణాళికలు చాలా అవసరము. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. ఆప్టిమిజం అనేది ఎక్కువగా ఉన్నా కూడా అది ఇబ్బందులను తెస్తుంది. అది గుర్తుంచుకోండి. ఒక శృతిని దాటి, ఒక స్థాయిని దాటి ఏదున్నా కూడా అది అంతగా సత్ఫలితాలను ఇవ్వదు అని గుర్తుంచుకోండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారు. సీరియస్నెస్ కలిగి ఉంటారు. చేస్తున్న కార్యక్రమాల్లో, పనుల్లో ముందుకు వెళతారు. ఇంతకు ముందుగానే చెప్పినట్టు ఆర్థిక ప్రణాళిక అవసరము. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి సీరియస్ అయితే ఏమి కావు. ఓవరాల్గా చూసుకుంటే చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ రాశి జాతకులు ప్రతినిత్యము సూర్యారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. సంధ్యావందనం చేసుకునే అర్హత ఉన్నవారు తప్పకుండా సంధ్యావందనం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సూర్యాష్టకం లాంటివి ప్రతినిత్యం చదువుతూ ఉండండి. సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి రాగి చెంబులో. అలాగే ఆవుకి కనీసం ఆదివారం రోజైనా గోధుమ పిండిలో బెల్లం కలిపి తినిపిస్తూ ఉండండి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులు ఈ వారంలో మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. చేస్తున్న పనుల్లో ముందుకు వెళతారు. శారీరకంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఈ మానసిక బలం అనేది వాటన్నింటినీ, ఇబ్బందులన్నింటినీ అధిగమింపచేస్తుంది అని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా పెద్ద టెన్షన్స్ అయితే ఏమీ కనపడటం లేదు. కాకపోతే నూతన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నవారు కొంచెం ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచించి చేయండి. పెద్దల, అనుభవజ్ఞుల సలహా మేరకు మాత్రమే ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో. మిగిలిన అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు అనుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఆట విడుపు ప్రదర్శిస్తారు. ఏకాగ్రత అనేది కొంచెం తగ్గుతుంది. కొంచెం ఫోకస్ పెంచుకోవటం సూచించడమైనది. మొత్తంగా చూసుకుంటే ఈ కుంభరాశి జాతకులు ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు సహజంగానే అన్ని పనులు నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి, నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కొంచెం బద్ధకం, అలసత్వం అనేది ఉంటుంది. ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడు చేయటం కొంచెం అలవర్చుకోండి. పోస్ట్ పోనింగ్ అనేది మంచిది కాదు. ఎవరైతే బాగా శ్రమిస్తారో, శ్రమించే గుణం కలిగి ఉంటారో వారు సత్ఫలితాలను పొందుతారు. ఎవరైతే కొంచెం బద్ధకాన్ని ప్రదర్శిస్తారో,
పోస్ట్పోనింగ్ నేచర్ ఎవరికైతే ఉంటుందో వారికి అంతకంతకు ప్రతి పని ఆలస్యమవుతూ ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేయండి. ఇంకా కుదిరితే కొంచెం ముందే చేసుకోండి సరైన ప్రణాళిక ద్వారా. ఆర్థిక పరంగా పెద్దగా లోటైతే ఏమీ కనబడటం లేదు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు నూతన అవకాశాలకై ప్రయత్నం చేయండి, లేదా అప్స్కిల్ అవ్వండి, కొత్త విషయాలను నేర్చుకోండి. వ్యాపారంలో ఉన్నవారు మాత్రం డబ్బుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఒకవేళ మీరు వ్యాపారంలో సరైన లాభాలను పొందకుంటే, లేదా వ్యాపారం మందకొడిగా సాగుతుంటే, లేదా నష్టాల్లో సాగుతూ ఉంటే తప్పకుండా మీ వ్యక్తిగత జ్యోతిష్యుని సంప్రదించి సరైన రెమెడీస్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కూడా కొంచెం ఆట విడుపును ప్రదర్శిస్తారు. ఈ వారంలో కొంచెం సీరియస్నెస్, ఫోకస్ అనేది పెరగాలి. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి వారికి ఈ వారంలో మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చును. పెద్దల సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతాయి భగవంతుని అనుగ్రహం వల్ల. ఈ రాశి జాతకులు ప్రతి నిత్యము అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇది ఈ వారము 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు. ఇది ఈ వారం 12 రాశుల వారికి రాశి ఫలాలు. మళ్ళీ వచ్చే వారం రాశి ఫలాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.